మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన బ్యాగును అతనికి తిరిగి అందజేశారు. పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న 215/2 సర్వీస్ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక కేపీహెచ్పీ వద్ద బస్సు ఎక్కిన ప్రశాంత్ అనే ప్రయాణికుడు రాత్రి 1:15 ప్యాట్నీ వద్ద దిగిపోయారు. అయితే ప్రశాంత్ తన బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. బస్సు తిరుగు ప్రయాణంలో ఉండగా కండక్టర్ గోవింద్ ఆ బ్యాగును గుర్తించారు. వెంటనే అసిస్టెంట్ మేనేజర్ రామారావుకు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాగులో ఏమున్నాయో పరిశీలించగా దాదాపు 2 లక్షల రూపాయల నగదు, ఒక యాపిల్ ల్యాప్టాప్, 2 పర్సులు, ఛార్జర్, దుస్తులు, ఒక ఆఫీస్ ఐడి కార్డు ఉన్నట్టు తేలింది. ఇక బ్యాగ్లో లభించిన కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా అధికారులు ప్రశాంత్ను సంప్రదించారు. ప్రశాంత్ను మేడ్చల్ డిపోకు పిలిపించి అతని సమక్షంలో అన్ని వస్తువులను పరిశీలించి సురక్షితంగా తిరిగి అప్పజెప్పారు. ఇక తన విలువైన వస్తువులు తిరిగి లభించడంతో ప్రశాంత్ ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 215 నైట్ అవుట్ సర్వీసు డ్యూటీ చేస్తుండగా పటేల్ కూడా టు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుండగా ఒక ప్యాసింజరు ప్రశాంత్ అనే వ్యక్తి నా బస్సులో 1:15 అర్ధరాత్రి 1:15 సమయంకు ఎక్కారు. కేపీహెచ్బీ టు ప్యాట్నీ వరకు ఆ యొక్క బ్యాగు మర్చిపోయారు. మేము రిటర్న్లో వస్తుండగా బ్యాగ్ చూసేసరికి మా దగ్గర పెట్టుకొని తెల్లారి మార్నింగ్ మా డిపో మేనేజర్ గారికి మరియు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇన్కమింగ్ అయినాక మా సిఐ గారి సమక్షంలో, ఏడీసీ గారి సమక్షంలో, విజిలెన్స్ అధికారుల సమక్షంలో ఆ యొక్క బ్యాగు, క్యాష్ 2 lakhs, మళ్ళీ ల్యాప్టాప్, ఇతర సామాగ్రి, వాచ్, ఇవి 2 పర్సులు, ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నేను ప్రశాంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. నిన్న రాత్రి నేను ఇంటికి పోయే దారిలో కేపీహెచ్పీ టు ప్యాట్నీ టికెట్ తీసుకున్నాను. నేను 1:15కి కేపీహెచ్పీలో బస్ ఎక్కాను. 1:45కి ప్యాట్నీలో దిగే సమయంలో నేను బ్యాగ్ మర్చిపోయాను బస్సులో. సో నేను జేబీఎస్లో ఉన్న దానికి ఎంక్వైరీకి పోయాను, అక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే మార్నింగ్ సార్ వాళ్ళు ఎంటైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ అండ్ కండక్టర్ గారు ఫోన్ చేసేసి మీది ఇక్కడ మాకు వచ్చేసిందని చెప్పేసి డిపోలో హ్యాండ్ ఓవర్ చేశారు. మేడ్చల్ డిపోలో ఇవాళ మాకు వచ్చేసాక చూసుకుంటే మాకు అన్ని రకాల ఏమేమైతే బ్యాగులో ఉన్నాయో, ల్యాప్టాప్, 2 lakhs ప్లస్ క్యాష్, అన్ని రకాల వస్తువులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేసినందుకు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి, సిఐ సార్ గారికి, ఎంటైర్ స్టాఫ్కి ధన్యవాదాలు.